ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అరకు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, విజయనగరం జోన్ ఆర్టీసీ చైర్మన్. ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అరకు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, విజయనగరం జోన్ ఆర్టీసీ చైర్మన్ సిఆర్ఈ దొన్నుదొర అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన గ్రీవెన్స్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజా సమస్యల మీద ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించమని, ప్రజల యొక్క ప్రతి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో అరకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మండలంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే మండల కేంద్రంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించి మండల వ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించామన్నారు. గ్రీవెన్స్లో ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలంలో జరుగుతున్న గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ, కార్యదర్శి జగత్రాయ్, కూటమి నాయకులు గడ్డంగి రామమూర్తి, బలరాం, రామారావు, పవన్, బాపూజీ, లొక్కీరామ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ప్రజా సమస్యల మీద గ్రీవెన్స్ ముంచిపుట్ మండల హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. గ్రీవెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఆలోచన ప్రతి ఒక్క సమస్యలు పరిష్కరించబడాలి, ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి మండలంలో, మా అరకు నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలో ఇవాళ మనం గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ముంచింగుట్టు మండలంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి గ్రీవెన్స్లో విపరీతంగా మండల పరిధిలో ఉన్నటువంటి సమస్యల మీద మా కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మన నాయకులు వీళ్ళందరూ ప్రజా సమస్యల మీద అర్జీలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎక్కువగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, అలాగే ఒక పక్క మంచినీళ్ళ సమస్యలు కూడా చాలా ఎక్కువ ఇవాళ అర్జీలు వచ్చాయి. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అర్జీలన్నీ ఇవాళ మేము ఆన్లైన్ చేపించి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అర్జీలు అయితే ఆ డిపార్ట్మెంట్కి పంపించి అది ఆన్లైన్ చేపించి ఈ సమస్యలు వెంటనే తక్షణమే పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ అర్జీలు ఈ డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని అర్జీలు వచ్చాయో ఆ డిపార్ట్మెంట్ అన్ని పరంగా వెళ్ళినటువంటి అర్జీలన్నీ పరిష్కరించబడతాయి. ఎందుకంటే ఏ ఒక్క అర్జీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం కానీ, లేదంటే ఈరోజు గ్రీవెన్స్కి వచ్చినటువంటి అర్జీలని నిర్లక్ష్యం చేయడం జరగదు. ఒకవేళ అట్లా ఏ అధికారి అయినా నిర్లక్ష్యం చేస్తే ఆ అధికారి మీద వెంటనే చర్యలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అధికారులు ఒకటే కోరుతున్నాను, ప్రజల యొక్క సమస్యలను ఈరోజు గ్రీవెన్స్లో వచ్చినటువంటి ప్రతి సమస్యలను పరిష్కరించబడాలి. కాబట్టి ఇది ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు జరుగుతున్నటువంటి గ్రీవెన్స్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించబడేటట్లు చూడాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను.